కవితకు ఇంకా సిగ్గు రాకపోయే తీన్మార్ మల్లన్నపై జరిగిన దాడిని ఖండిస్తా ఉన్నాం. దళితుల్ని వారి ఇంటి అల్లుడుగా చేసుకుంటే బీసీల పైన ఆమెకు ప్రేమ ఉన్నట్టే. సో పో గజ్జయిపో చూద్దాం. బుద్ధిందా? మాకుంది బంధుత్వం దళితులకు. మాకు స్వయాన నా ఆడబిడ్డ, నా ఇంటి ఇల్లాలు దళిత మహిళ కదా. నీకేం సంబంధం అమ్మా? నీకేం సంబంధము? బీసీలను మభ్య పెట్టడానికి మెల్లగా శూర్పణకేశం కట్టుకొని దిగిన వీడికి. మీ అయ్యే చెప్పిండు కదా, అయినా నీకు తెలియదు. మీ నాయనే చెప్పిండు మేము విజయనగరం నుంచి వచ్చినాం బీహార్ని. మీకు ఎట్లా తెలుస్తుంది తల్లి? మా బీసీల లాంగ్వేజ్ ఎట్లా తెలుస్తుంది? మా కల్చర్ ఎట్లా తెలుస్తుంది? మా సంస్కృతి మీకు ఎట్లా తెలుస్తుంది? మీకు తెలియదు. మన ఇంటి మా ఆడబిడ్డలు ఎవరైనా చేస్తారా ఈ సారదందా? ఈమె చేసిన సారదందా, అక్రమ సారదంద చేసి గుర్తుపెట్టుకో. ఏంది మన తెలంగాణలో అట్లా చూసినావు ఆ కవితమ్మ? నిన్ను తిడుతుంటే నాకే బాధ అనిపిస్తుంది. జనం ఆగ్రహవేశాలతో ఉన్నారు నీ చర్యల మీద. గిన్ని తిట్లా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలంతా మా హక్కులు, ఎస్ బీసీలు రాజకీయ పార్టీ పెడితే కళ్ళు మండ్యా? బరాబర్ పెడతా. బరాబర్ రాజకీయ పార్టీ పెడతా. లేకపోతే మీ గడిల కాడ ఊడిగం చేసుకుంటుండాలి మా బీసీలంతా. బీఫామ్లీ అక్క ఒకటి ఇప్పి, చెల్లె ఒకటి ఇప్పి అని తిరగాలి మీ ఇంటి చుట్టూ మా ఆడబిడ్డలంతా, మా బీసీలంతా. ఎన్ని రోజులు దింపుకుంటారా? ఇంకా ఎన్ని రోజులు మా బతుకులతో ఆడుకుంటారు?